అందరికీ నమస్కారం. నేను మీ అనసూయ భరద్వాజ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన గుంతకల్ న్యూస్. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. నమస్తే అండి. నేను మిసెస్ బండి చంద్రకళ ఫ్రమ్ గుంటకల్, అనంతపూర్ డిస్ట్రిక్ట్. నేను ఈరోజు ఈ చిన్న మెసేజ్ ప్రెస్ మీట్ ద్వారా అందరికీ తెలుపుతున్నాను. గతం కొద్ది రోజుల కింద మెంబర్షిప్ చేసిన వాళ్ళకి అఫీషియల్ గా మా నాయకుడు పవన్ కళ్యాణ్ సార్ ఒక కమిటీ నిర్మాణించినారు. ఆ కమిటీ కాన్సెప్ట్ ఏం తీసుకున్నారంటే మెంబర్షిప్ టు లీడర్షిప్. యాక్చువల్లీ ఇది అసలు ఎవరికి ఊహలో కూడా లేదు. నేను చెప్పడానికి కూడా నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. పార్టీలో మెంబర్షిప్ తీసుకుంటే ఏం వస్తుందని జనాల్లో ఒక ఇది అపోహ ఉండింది. కానీ సార్ దాన్ని చాలా మంచి కాన్సెప్ట్ గా తీసుకొని డే 1 నుండి గ్రౌండ్ లెవెల్ లో ఎవరైతే జనసేన పార్టీ కోసం కష్టపడ్డారో, వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ దిస్, ప్లీజ్ నోట్, గ్రౌండ్ లెవెల్ నుండి స్టార్టింగ్ నుండి డే 1 నుండి ఎవరైతే పార్టీ కోసమే కష్టపడ్డారో ఆయన్ని ప్రత్యేకంగా దగ్గరుండి సెలెక్ట్ చేసిన పర్సన్స్ ఈ రోజు కమిటీ మెంబర్ లో ఉన్నారు. అండ్ అందులో ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే దిస్, నేను కూడా కమిటీ 7 మెంబర్స్ లో ఒక సీనియర్ వీర మహిళగా చేసే దానికి ఒక అవకాశం వచ్చింది. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దిస్. అండ్ ఇందులో భాగంగానే సార్ మాకు మంగళగిరిలో పిలిచి ఈ ఈవెంట్ ని ఒక మీటింగ్ ద్వారా అనౌన్స్ చేస్తూ మా అందరూ జన సైనిక్స్ కి, వీర మహిళలకి ఫోటో షూట్ తో సహా ఆయన మాకు గౌరవం చేశారు. అండ్ వెంటనే గ్యాప్ లేకుండా ఆఫ్టర్ 1 డే నెక్స్ట్ డే కి మేము తీసుకున్న పదవులకి మాకు బాధ్యతలు కూడా అప్పగించారు. అండ్ ఇందులో భాగంగానే మేము గతం 7 డేస్ నుండి మన అనంతపూర్ పార్లమెంట్ అనంతపూర్ లో వర్క్ చేయడం జరిగింది. సో స్టార్టింగ్ లో మాకు చెప్పిన డేట్స్ 30 to 4th వరకు 3 డేస్ వరకు అనుకున్నాము. కాకపోతే లాస్ట్ 2 డేస్ కి అప్లికేషన్ పెరుగుతున్న ఆ నంబర్స్ పట్టుకుని సాటర్డే అండ్ సండే ఇంకా అవకాశం ఉందని 2 డేస్ ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. సో ఈ 7 డేస్ మేము చాలా ఎక్సైటెడ్ గా స్ట్రాంగ్ గా పనిచేసాము. అండ్ ఇందులో నాకు కీలకమైన భాగం ఇచ్చారు. దానికి నిజంగా అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా మన జన సైనిక్స్ కి, వీర మహిళలకి, మిగతా వాళ్ళకి ఒక మెసేజ్ ఇవ్వాలి అనుకున్నాను. సో ప్లీజ్ మీ అందరికి రిక్వెస్ట్ ఏమంటే, పదవులకి మనం పరిగెత్తడం వద్దు. పార్టీలో ఉండి నేను మరీ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ నమ్ముతూ మీరు కష్టపడండి. పార్టీ కోసం, ప్రజల కోసం మీ కష్టంని గుర్తించి ఖచ్చితంగా పదవులు మీ వరకే వస్తాయి. అది కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే సాధ్యం చేస్తారు. దానికి లైవ్ ఎగ్జాంపుల్ నేనే. సో నేను మరీ చెప్తున్నా, మీరు జనసేన పార్టీలో హార్డ్ వర్క్ చేయండి. రిజల్ట్ ఏముంటున్నది అది కళ్యాణ్ సార్ చూసుకుంటారు. సో పవన్ కళ్యాణ్ గారు మాకు నేను చూసి నేర్చుకునేది ఏమంటే, అదర్స్ పార్టీగా కాకుండా ఆయన నాకు ఊహ తెలిసినప్పటి నుండి కూడా నేను నా వ్యూజువల్ లో ఉన్నింది ఏమంటే, రాజకీయం అంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుండి ఉంటుంది, లేదా ఫినాన్షియల్ గా స్ట్రాంగ్ ఉండే వాళ్ళే రాజకీయం చేస్తారని నేను అనుకున్నా ఇన్ని రోజులు. బట్ పవన్ కళ్యాణ్ ప్రూవ్ ఇట్స్ రాంగ్. ఆయన చెప్పింది మాకు నార్మల్ కామన్ ప్రజలు రాజకీయం చేస్తే ఎలా ఉంటుంది అది నేను చూపిస్తాను ఆయన చెప్పారు. అండ్ ఈ ప్రూఫ్స్ అంటే కామన్ పర్సన్ కి ఆయన అవకాశం ఇచ్చారు. అందులో భాగంగా నేను కూడా ఉన్నాను. సార్, ఐఎమ్ ఎక్స్టెండెడ్ మై గ్రాటిట్యూడ్ టువర్డ్స్ యూ. నేను చాలా ప్రౌడ్ గా ఉన్నా. మీరు నన్ను దీంట్లో పార్ట్ ఆఫ్ ది మెంబర్ చేశారు. నేను నా ప్రయత్నం ఇందులో చాలా బలంగా చేస్తాను. అండ్ ముందుగా రాబోయే అన్ని ఎన్నికల్లో కూడా మున్సిపాలిటీ ఎలక్షన్ కి పార్టీ తరఫున కూటమి ప్రభుత్వంలో మన జనసేన పార్టీ కీలకమైన
పాత్ర ఉంటుందని నేను మనస్ఫూర్తిగా తెలుపుతున్నా సార్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే దిస్. సో ఇది అంతా ఒక పక్కన పెడితే, నేను ఇన్ని రోజులు నాకున్న ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేయాలనుకున్నా. సార్ చెప్పింది మెంబర్షిప్ టు లీడర్షిప్ చెప్పడం అనే కాని కాదు, అండ్ ఇంప్లిమెంట్ కూడా చేశారు. నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే, మేబీ మీకు వింటే చాలా సిల్లీగా అనిపిస్తుంది. అక్కడ మంగళగిరిలో మాకు కూర్చునే సీటు పైన కూడా మా నంబర్ తో సహా ఆయన మెన్షన్ చేశారు. అండ్ ఫోటో షూట్ లో కూడా మేము నిలబడిన ప్లేస్ పైన కూడా మా నంబర్ మెన్షన్ చేశారు. అండ్ ఆఫ్టర్ కమింగ్ హియర్ అనంతపూర్ పార్లమెంట్ లో ఈ 7 days మేము ఏదైతే ఈవెంట్ ఆర్గనైజ్ చేశామో, పోస్ట్ అప్లికేషన్ తీసుకోవడం, అక్కడ కూడా బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ మీరు గమనిస్తే కమిటీ మెంబర్స్ అందరు ఫోటో ఒక ఫ్లెక్స్ రూపంలో చాలా పెద్దగా పెట్టారు బ్యాక్ సైడ్. ఈ విషయం నాకు చాలా నచ్చింది. అంటే మీరు చూడండి, ఆయన మెంబర్షిప్ టు లీడర్షిప్ చెప్పడం అనే కాదు, ఒక్క లీడర్షిప్ కి ఇచ్చే ఇంపార్టెంట్ కూడా మాకు అక్కడ చూపించారు. అంతేకాదు మేం కూర్చునే ప్లేసెస్ కూడా ఆయన ఒక లైవ్ ప్రోగ్రామ్ కూడా ఒక రోజు చేయడం జరిగింది. అందులో కూడా ఆయన వాంటెడ్ గా మెన్షన్ ఏం చేశారంటే, నేను దగ్గరుండి సెలెక్ట్ చేసిన పర్సన్స్ కి ఒక సీట్ కేటాయించడం జరిగింది. అక్కడ వాళ్ళు కాకుండా ఇంకా ఎవరు కూర్చోడానికి కూడా వీలలేదు. అంటే ఆ సీట్ కి ఆయన అంత విలువ ఇచ్చారు. ఈ విషయం నాకు పర్సనల్ గా కళ్యాణ్ సార్ చాలా నచ్చింది. అంటే మీరు చెప్పడం అనే కాదు, మేము లీడర్ గా ఉన్నామని మీరు ఆ గుర్తింపు ఇచ్చారు. అది మేము ఎక్స్పీరియన్స్ కూడా అయ్యాము. సో ఐఎమ్ పర్సనలీ థ్యాంకింగ్ యూ సార్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఈ ఈవెంట్ లో అందరికీ పర్సనల్ గా థ్యాంక్స్ చెప్తూ, ఇక్కడ మాకు లీడ్ చేస్తూ వేములపతి అజయ్ కుమార్ సార్, ఆయన మాకు హెడ్ గా లీడ్ చేశారు. ఆయన గురించి ఇంకా నాకు ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. ఆయనకి ఎంత పేషెన్స్ తో ప్రతి ఒక్క పర్సన్ ని చాలా పేషెన్స్ తో ఆయన అటెండ్ అయ్యారు. వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ అడుగుతూ, వాళ్ళు కూడా ఏ దానికి అర్హతలని వాళ్ళకి చెప్పుతూ, పర్సనల్ గా అప్లికేషన్ ఫామ్ ఆయన చూస్తూ వాళ్ళకి కూడా గైడ్ చేస్తూ, ఇది ప్రతి ఒక్క పర్సన్ టు పర్సన్ పరిశీలించినారన్నమాట. సో అది కూడా నాకు చాలా నచ్చింది. అండ్ వన్ మోర్ థింగ్ నేను ఆయనలో అబ్జర్వ్ చేశాను, ఈవెన్ ఫోటోస్ కి కూడా ఎవరైనా వచ్చినా ఆయన వర్క్ ఆయన కంటిన్యూ చేస్తూ కూడా పర్సన్ టు పర్సన్ సింగిల్ గా ప్రతి ఒక్కరికి ఆయన ఛాన్స్ ఇచ్చారు. అంటే ఆయన అంత బిజీ పర్సన్ అయ్యి కూడా కళ్యాణ్ సార్ కేటాయించిన ఆయన వర్క్ కూడా ఆయన చాలా నిష్ఠతగా చేశారని నేను అనుకుంటున్నాను. అండ్ కమింగ్ టు ద కమిటీ మెంబర్స్, మా సీనియర్ గా నాకు జయరామ్ సార్ అండ్ భవానీ సార్ ఉన్నారు. వాళ్ళు కూడా నాకు మారల్ గా చాలా సపోర్ట్ చేశారు. అండ్ మా కమిటీ మెంబర్స్ వాళ్ళందరికీ కూడా ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. మీరు కూడా అనంతపూర్ లో నన్ను చాలా పాజిటివ్ గా రిసీవ్ చేసుకున్నారు. మనం చాలా చక్కగా మన టీం వర్క్ చేసి ఈ సక్సెస్ఫుల్ ని మనం చాలా గ్రాండ్ గా కంప్లీట్ చేసామని నేను అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ టు ఆల్. జై జనసేన, జై హింద్.